ఆర్ఎఫ్ఐ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేసినందుకు కేటీఆర్ తో పాటు మరికొంతమందిపై మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ పై కేసు నమోదు చేశారని, తక్షణమే కేసు కొట్టివేయాలని పిటిషన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే 2024 జూలై 26న ముందస్తు అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ ను కేటీఆర్ అతని అనుచరులు సందర్శించారని, అనుమతి లేకుండా డ్రోన్ కూడా ఎగరవేశారని పోలీసులు కేసు నమోదు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు. మేడిగడ్డ ప్రాజెక్టు తెలంగాణకు ఎంతో కీలకమని, ప్రాజెక్టు నిషేధిత జాబితాలో ఉండటం వలన అక్కడికి ఎవరికీ అనుమతి లేదన్నారు. పర్మిషన్ లేకుండా తన అనుచరులతో ప్రాజెక్టు వద్దకు వెళ్లడమే కాకుండా డ్రోన్ కూడా ఎగరవేశారని, వీరిలాగానే రేపు మరొకరు డ్రోన్ ఎగరవేసే అవకాశం ఉందని, ఫలితంగా ఇది డ్యాం భద్రతకు ముంపు వాటిల్లుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. ఇరువైపుల వాదనను విన్న హైకోర్టు న్యాయమూర్తి తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేశారు.